1 to 2 ओ कुड़िए what to do ओ हो गई मुंडे दी। ఫైనల్లీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సోను అండ్ సంతోష్. హే హాయ్, ఇది వచ్చేసి మా చెల్లి పెళ్లి బ్లాగ్. చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. చెల్లి పెళ్ళి అంటే హడావిడి అంతా అక్కడదా ఉంటుంది కదా. సో మేము ఒక 2 days ముందే వెళ్ళామన్నమాట. ఎందుకంటే హల్దీ ముందు చేశారు కాబట్టి హల్దీ రోజు అక్క మీరు కంపల్సరీ ఉండాలి అని అంటే ముందు 2 days ముందు వెళ్ళాము. పిల్లలకి కూడా ఎగ్జామ్స్ అయిపోయాయి, ఉండే 2-3 ఎగ్జామ్స్, బట్ మిడిల్లో గ్యాప్ వచ్చింది కదా, సో అలా అని వెళ్ళాము. మా పెద్ద అక్కది అన్నది మ్యారేజెస్ అయిపోయినాయి, వాళ్ళది 8-7 years బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు 2 చెల్లెలు ఉన్నారు. చిన్న చెల్లేమో యూఎస్లో ఉంటుంది, పెద్ద చెల్లి హైదరాబాద్లోనే ఉంటారనమాట. మా చెల్లి ఇప్పుడు అక్కడ ఇరాన్వి యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి వస్తుందో రాదో అన్న పెద్ద టెన్షన్లో ఉండే మేము. అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడం చాలా తక్కువ కదా, సో చాలా భయపడ్డాం వస్తుందా రాదా అని. లాస్ట్ మూమెంట్లో వాళ్ళ సార్ని అడిగి ఆ తర్వాత టికెట్ తీసుకొని వచ్చేసింది, జస్ట్ 10 days కోసం మాత్రమే. పెళ్ళి అయిపోయిందో లేదో కథం 2 days తర్వాత వెళ్ళిపోయింది తను. కానీ పెళ్ళికి హల్దీ అండ్ మెహందీ పెళ్ళి కూతురు ఫంక్షన్స్కి అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం మేము. ఎందుకంటే సిస్టర్స్ అందరు కలిస్తే ఇంకా అది రచ్చరచ్చనే అవుతుంది కదా, అది కూడా చెల్లి పెళ్ళి, ఇంకా గ్యాప్ వచ్చింది, హాలిడేస్, పిల్లలు, మేము అందరం మస్తు ఎంజాయ్ చేసినాం. మా పిన్ అయితే తాళి కట్టేటప్పుడు కాదు, జీలకర్ర బెల్లం పెడతారు కదా అప్పుడే ఫుల్ లేచేసింది ఆ పందిర్లోనే. అందరి కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. ఎందుకంటే ఇన్ని డేస్ ఒక అమ్మాయి తన పుట్టింట్లో ఉండి పెళ్లి తర్వాత అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిందంటే ఎలా ఉంటుందో ప్రతి ఒక్క ఆడపిల్లకి అర్థమవుతుంది కదా. ఎందుకో ఏమో చాలా ఏడ్చేసింది. మా పిన్ని ఏడవగానే మేము కూడా అందరం ఏడ్చేసాం కాసేపు. కానీ ఆ పందిట్లో ఏడిస్తే బాగోదు కదా, ఆ కన్నీళ్ళు కవర్ చేసుకొని పెళ్ళి చూస్తూ ఉండిపోయాం. ఏ ఆడపిల్ల అయినా సరే 30 years మినిమం 28-25 years వరకు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఆ తర్వాత పేరెంట్స్కి ఒక బాధ్యత కదా పెళ్లి చేసి పంపించేసేయాలి అని. మా బాబాయ్ కూడా అప్పగింతలప్పుడైతే చాలా ఏడ్చాడు. మా బాబాయ్ ఏంటంటే ఏదైనా పని చెప్పిండనుకో అది కథం ఫాస్ట్గా కావాలి అంతే, అయినా కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఆగం చేసేస్తాడు. అది హైలైట్ మా బాబాయ్కి. అనుకున్నాడో లేదో కరెక్ట్ ఎగ్జాక్ట్ టైంకి పెళ్లి చేయించి మళ్ళీ ఇంట్లో అప్పుడెప్పుడో మార్నింగ్ 2-3 నుంచి లేపుతున్నాడు అనమాట. లేవండి రెడీ అవ్వండి, మీరు రెడీ అయ్యేసరికి చాలా టైం పడుతుంది, పెళ్ళికి టైంకి అవ్వాలి అని. సో మేము టైంకి వెళ్ళాం ఫంక్షన్ హాల్కి, టైంకి పెళ్ళి కూడా అయిపోయింది. అదేందో కానీ మా బాబాయ్ పెట్టే టెన్షన్స్కి మేమైతే ముందే లేచి కూర్చున్నాం తెలుసా, అట్లుంటుంది హడావిడి. అరే ఇక్కడ నుంచి అక్కడికి పోయేలోగా నడవని అంటాడు, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేలోగా నడవని అంటాడు. అంత హడావిడి చేస్తాడు తెలుసా. ఆయన అంత హడావిడి చేశాడు కాబట్టి అన్ని పనులు అంత ఫాస్ట్గా అయిపోయాయి. పెళ్లి ముహూర్తంకి 1 minute ఏమో టైం ఉండే, అయినా కూడా పంతులు గారు ఆ 1 minute మంత్రాలు చదివి ఆ తర్వాత జీలకర్ర బెల్లం పెట్టించాడు. పంతులు కూడా అలా ఉండాలి కదా, హడావిడి చేసేటట్టు, అంటే కరెక్ట్ టైంకి పెళ్ళి అవ్వాలని. మా బాబాయ్ హడావిడికి ఆ పంతులు చేసే పద్ధతికి కరెక్ట్ సెట్ అయిపోయాయి. కానీ కరెక్ట్ టైంకి మ్యారేజ్ అయింది. అలా రేర్గా కదా కరెక్ట్ టైంకి పెళ్లి చేయడం. ఎందుకంటే అబ్బాయి వాళ్ళు లేట్ వస్తే అమ్మాయి వాళ్ళు లేట్ వస్తారు, అమ్మాయి వాళ్ళు లేట్ వస్తే అబ్బాయి వాళ్ళు లేట్ వస్తారు. మా బాబాయ్ అయితే పొలిటికల్ లీడర్, చాలా పెద్ద వాళ్ళు వచ్చారు పెళ్ళికి. అసలు ఎంత బాగా జరిగిందో మా చెల్లె పెళ్ళి అయితే. కొన్ని క్లిప్స్ కూడా నేను యాడ్ చేశాను చూడండి. పెద్ద లీడర్స్ వచ్చారనుకోండి ఆగుతారా చెప్పండి, పెళ్ళంతా అయిపోయే వరకు అలా పెళ్ళి జరుగుతూనే ఉంది. మధ్యలో వచ్చేసి ఫొటోస్ దిగుతూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి టైం ఉండదు కదా. వాళ్ళు ఏంటంటే వస్తారు, ఇలా కలుస్తారు, ఒక ఫోటో దిగేస్తారు, వెళ్ళిపోతారు. మనలాగానైతే స్టే చెయ్యరు కదా, అక్కడ కాసేపు ఉండి పెళ్ళంతా అయిపోయేంత వరకు చూసి వెళ్ళాలి అని జస్ట్ ఇలా వచ్చారు, కలిసేసి వెళ్తున్నారు. పెళ్ళి జరుగుతూనే ఉంది, వాళ్ళు మధ్యలో వచ్చేసిస్తూనే ఉన్నారు. అబ్బాయి అమ్మాయికి అయితే చిరాకు వచ్చింది, కానీ వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వచ్చేది వస్తూనే ఉంటారు, ఫొటోస్ పోతుంటారు. పంతులు గారు చేసే పని పంతులు గారు చేస్తూనే ఉన్నారు. మేము మా చెల్లితో ఏమన్నామంటే పెళ్ళి సమ్మర్లో పెట్టుకోవచ్చు కదా, అందరం వచ్చి మంచిగా ఉంటాం కదా, హాలిడేస్ ఎంజాయ్ చేయొచ్చు అని. బట్ సమ్మర్ స్టార్ట్ కాకముందే ఎండలు చూడండి ఎలా దంచి కొడుతున్నాయో. ఏప్రిల్లోనే వామ్మో, ఇంకా సమ్మర్లో పెట్టుకుంటే మా పని అయ్యేదే. ఎందుకంటే మేము మేకప్లు వేసుకొని మంచి శారీస్ కట్టుకొని రెడీ అయ్యి ఈ ఎండల వామ్మో తట్టుకునే వాళ్ళమా, అసలే కాకపోతుండే. ఏప్రిల్లోనే ఇంత ఎండలు కొడుతున్నాయంటే ఇంకా మేలో వామ్మో ఎట్లా తట్టుకుంటామో ఏమో కదా. ఈ ఇయర్ అయితే ఇంకెక్కువగా ఉన్నాయంట ఎండలు. వామ్మో కొంచెం కొడితేనే అస్సలు కాలేదు మన వల్ల, ఇంకెక్కువ కొడితే ఎలా ఉంటామో. అసలు ఇంట్లో నుంచి బయట కాలు పెడితే కథం కాలిపోతున్నాయి. అసలు ఎంత ఎండ కొట్టినా ఎంత వర్షం కొట్టినా అయ్యే పనులు ఆగిపోతాయా చెప్పండి, అయ్యే నెగిటివ్ జరుగుతూనే ఉంటాయి. అదేందో కానీ పెళ్ళి పెట్టుకుంటాం కానీ కాచిచ్చేటోళ్ళకి చుక్కలు కనిపిస్తాయి కదా ఎండలు తిరగాలంటే. అప్పట్లో ఫోన్ చేసి వచ్చేవాళ్ళంట, ఎందుకంటే ఏ ఫెసిలిటీస్ ఉండేవి కాబట్టి. ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఆహ్వానిస్తే మాత్రమే పెళ్ళిళ్ళకి అటెండ్ అవుతున్నారు కదా. అదే కదా సాంప్రదాయం. మరి పెళ్ళి పెట్టుకున్నామంటే 10 మంది రావాలంటే కంపల్సరీ పత్రికలు పంచాల్సిందే, పెళ్ళికి రావాల్సిందే.
మా చెల్లి సెకండ్ ఫింగర్ అయితే చాలా చిన్నగుంటది. ఆ మెట్టలు పట్టడానికి వామ్మో! ఎలా పెడతాడో ఏమో ఆ సందు అనుకున్నాం గానీ, అసలు ఇట్లా పెట్టేసి తిప్పేసేసాడు. ఎందుకంటే చిన్న వేళ్ళకి పట్టాలంటే చాలా కష్టమైతది గదా! అది పెళ్లి పందిర్లో. మేమైతే అందరం పక్క నుండి అదే పెళ్ళికి చాలా పెద్దవాళ్ళొచ్చారని చెప్పాను గదా! చూడండి పూరి నరసయ్య గౌడ్ గారు గూడా వచ్చారు. మా పెళ్లి కూతురిని, పెళ్లి కొడుకుని ఆశీర్వదించి అలాగే వాళ్ళతో ఒక ఫోటో దిగేసి వెళ్లారు. ఆ తర్వాత కంటిన్యూగా ఒక్కొక్కరు వస్తూనే ఉన్నారు. ఫోటోస్ బాడీ గార్డ్స్‌ని కూడా పెట్టించారు మా మామయ్య. ఎందుకంటే ఎవరైనా వస్తే ఆగరు అని చెప్పేసి. అలా అయినా ఆగుతారా చెప్పండి? జనాలు ఎట్లుంటారు ఫాస్ట్ ఫాస్ట్‌గా కావాలి అని. అలా ఫాస్ట్‌గా అయినా కూడా బాడీ గార్డ్స్ ఆపేవాళ్ళని ఆపారు. పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే పైకి పంపించేశారు. ఎందుకంటే చెప్పాను కదా పెద్దవాళ్ళు వెయిట్ చేయలేరు అని. మాకేంటంటే మా చెల్లి పెళ్లి రోజే మా అల్లుడిది ఎంగేజ్మెంట్ ఉండే. అబ్బా! అటు ఇటు ఆగమాగం అయిందసలు. పెళ్లి ఇంపార్టెంట్ కదా! ఎంగేజ్మెంట్ కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే మా ఓన్ సిస్టర్ ఇన్ లా వాళ్ళ కూతురిది. అంటే మా అల్లుడిది. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. ఎంగేజ్మెంట్ అది. ఇదేమో పెళ్లి. పెళ్ళికి కంపల్సరీ అటెండ్ కావాలని ఫస్ట్ పెళ్ళి అటెండ్ అయిన తర్వాత ఫాస్ట్‌గా లంచ్ చేసేసి మళ్ళీ మేము ఎంగేజ్మెంట్‌కి వెళ్ళాము. మా చెల్లికి ఫ్రెండ్స్ ఎక్కువే అని చెప్పాను కదా! వీళ్ళు ఫ్రెండ్స్ 4 మెంబర్స్ ఉంటారనమాట క్లోజ్. ఆ 4 మెంబర్స్‌లో మా చెల్లిదే ఫస్ట్ మ్యారేజ్ అయితుంది. ఆ 3 మెంబర్స్ అయితే చాలా ఏడ్చారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళేది, కలిసి తిరిగేది. ఎంతైనా ఉంటది కదా! ఫ్రెండ్స్ అందరం కలిసిన తర్వాత ఒకరికి మ్యారేజ్ చేసుకొని పోతున్నారు అంటే ఆ తర్వాత ఎలా ఉంటది అని పెళ్ళైపోయిన తర్వాత ఇంటికొచ్చేసారు. ఇంటికొచ్చినాక బమ్మర్దులు ఊరుకుంటారా? కట్టేసిర్రు వాళ్ళ బావని పైసలు వసూలు అనేసి పక్కన కూర్చున్నారు. ఫ్యాన్స్ లేకుండా ఫ్యాన్స్ ఆఫ్ చేసేసి అట్టలు ఉంటాయి కదా టవాల్స్ తోటి చూడండి తుడుస్తున్నారు, గాలుపుతున్నారు. పెళ్లి తర్వాత అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి వడి బియ్యం పోస్తారు కదా! ఆ బియ్యం పోసిన తర్వాత బమ్మర్దులందరూ కలిసి ఇలా కట్టేశారనమాట. తెలంగాణలో ఇదొక మంచి సాంప్రదాయం. అన్నీ చాలా బాగుంటాయి. ఎందుకంటే ట్రెడిషనల్‌గా చేస్తాం కదా! సో, అలా గాలూపిన తర్వాత వాళ్ళ బావని కట్టేసుకొని డబ్బులు అడుగుతున్నారనమాట. అంటే డిమాండ్ మాకింత కావాలి, మాకింత కావాలని. అబ్బాయేమో నేను ఇంతే ఇస్తానని, వద్దు మేము చాలా మందిమి ఉన్నాం మాకు చాలా డబ్బులు కావాలని అలా డిమాండ్ చేసిన తర్వాత అబ్బాయి ఇచ్చేశాడు. ఆ తర్వాత మా చెల్లి ఏడవడం స్టార్ట్ చేసింది. మా పిన్ని పందిల్లోనే ఏడ్చేసిందంటే ఇంటికొచ్చిన తర్వాత ఎవరు ఊరుకోబెట్టినా కూడా ఊరుకోవట్లేదు. ఎంతైనా ఒక ఆడపిల్ల ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందంటే ఆ బాధంతా తల్లికే తెలుస్తుంది కదా! ఇయర్స్ అమ్మవారి ఇంట్లో ఉండి ఏ పనొచ్చినా, రాకపోయినా, చేసినా, చెయ్యకపోయినా తల్లంటే ఊరుకుంటది. అత్త వాళ్ళ ఇంటికి వెళ్తే అలా కాదు కదా! మనకొచ్చినా, రాకపోయినా చేసేసేయాలంతే. ఊరికనే కూర్చుంటే అలా కాదు. మేము చాలా క్లోజ్‌గా ఉంటాం. మా బాండింగ్ చాలా బావుంటది. మేము లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నా కూడా కలిసినప్పుడు మాత్రం రచ్చ రచ్చ చేసేస్తాం. మా చెల్లి ఏడుస్తుంటేనైతే అసలు మా చెల్లి వాళ్ళు, అక్కలు అందరూ ఏడ్చేశారు. అందులో ఇంకా బ్యాండ్ సౌండ్ స్టార్ట్ చేశారు. అబ్బా! ఒక్కొక్కరైతే ఇట్లా హార్ట్ బ్రేకబుల్ అయిపోతది కదా! అలా ఉంటుంది. ఏ ఆడపిల్లైనా తన అమ్మగారింటి నుంచి అత్తగారింటికి వెళ్తుందంటే ప్రతి ఒక్క పేరెంట్‌కి చాలా బాధైతుంది కదా! మా పిన్ని, బాబాయ్ అయితే చాలా ఏడ్చేశారు. మా చెల్లి యూఎస్‌లో ఉంటుందని చెప్పాను కదా! తను కూడా ఒక 5, 6 డేస్ ఉండి వెళ్ళిపోతది. అక్క వెళ్ళిపోతుంది నేను కూడా ఉండను. మమ్మీ, డ్యాడీ ఎలా ఉంటారో అని చాలా బాధపడింది. ఇంతేనేమో ఇంత